టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. టెన్నెల్ నిండా బురద, సొరంగం లోపల చిక్కుకున్న వారిపై పరిస్థితిపై తీవ్ర ఆందోళన. టీబీఎంబీ నుంచి 400 మీటర్ల వరకు కూరుకుపోయిన మట్టి, ఐరన్ షీట్లు. నిమిషానికి 3500 లీటర్ల దాకా సొరంగంలోకి వస్తున్న ఊటనీరు, సవాలుగా మారిన నీటి తొలగింపు. 3 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగితేనే పరిస్థితి ఒక కొలిక్కి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా ఆధ్వర్యంలో ఆర్థిక సహాయక చర్యలు. 2.5 మీటర్ల ఎత్తున పేరుకున్న బురద సహాయక చర్యలపై సీఎం ఆరా. సీఎం రేవంత్కు రాహుల్ ఫోన్. కార్మికులను రక్షించేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని సూచన. ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు. చిక్కుకున్న వారి పేర్లను పెట్టి పిలిచినా వారి స్పందన రావడం లేదు. టెన్నెల్ లోపల భయానక పరిస్థితి. 23 నుంచి 25 అడుగుల మేర శిథిలాలు. ఆ 42 మంది అదృష్టవంతులు. నీళ్లతో సహాయక చర్యలు ఆటంకాలు. ప్రధాని మోదీ, రాహుల్, సీఎం రేవంత్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదాన్ని బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలకు వాడదు. ఉత్తమ్ జూపల్లి. సో ఈ టెన్నెల్ది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ చిక్కుకున్నటువంటి 8 మందిని అంటే వాళ్ళకు ఉన్నటువంటి సోర్సులను బట్టి పలకరిద్దామన్నా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. సో కాబట్టి ఇది ఇంకా 3 రోజులు సహాయక చర్యలు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. సో వాళ్ళు బతికే బయటకు వస్తారని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే ఎవరిది ప్రాణమైనా ప్రాణమే. ఇంకొక విషయం ఏంటి అని అంటే, సెక్రటరియేట్ పెచ్చులు కూడా ఊడుతున్నాయట. సెక్రటరియేట్ పెచ్చులు ఊడుతున్నాయంటే ఎవరు కట్టిరు? మీ రాజకీయ నాయకులే కట్టిరు. పడంతి మీ రాజకీయ నాయకుల మీద ఏం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఎవరో అభాగ్యులు ఇక్కడ కార్మికులుగా వచ్చి 8 మంది పరిస్థితి లోపల టెన్నెల్లో ఉన్నది. ఇట్లాంటి పరిస్థితి ఒకసారి రాజకీయ నాయకులకు కూడా వస్తే ఏంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. నాసిరకం పనులు కానీ, నాసిరకం వస్తువులు కానీ, నాసిరకం మెటీరియల్ కానీ, సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా కానీ వర్క్ చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితులు దాపరిస్తాయి. ఏం కాదు, ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు కాంగ్రెస్ వాళ్ళు సెక్రటరియట్లో పనిచేసేటోళ్ళు ఆ ఢిల్లీ పెద్దలకు మొరబెట్టుకుంటారట. పెచ్చులు ఊడుతున్నాయి సార్, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి మొరబెట్టుకుంటారట. దయచేసి అందులో కూడా సెక్రటరియట్లో కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ మీద పడకుండా డైరెక్ట్ పొలిటికల్ లీడర్స్ మీద పడితేనే అప్పుడు వాళ్ళకి ఏందనేది అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తి ప్రాణం విలువ అనేది వీళ్ళకి అర్థం కావాలంటే అదే పరిస్థితి వీళ్ళకి రావాలి. ఎందుకంటే ఎవరు కడుపు నొప్పి ఇంకోలి కడుపు నొప్పి కాదు కదా. అటువంటి పరిస్థితే వీళ్ళకి వస్తే అన్నీ అర్థమవుతాయి.